ఓం నమ శివాయ. సో పంచభూతాల్లో ఒక లింగమైన వాయులింగం అనేది మన శ్రీకాళహస్తిలో కలిసిందనమాట. సో ఇక్కడికి చాలామంది భక్తులు రాహుకేతు పూజ చేయించుకోవాలని, సర్పదోష పూజ చేయించుకోవాలని చెప్పి వస్తారు. సో నేను కూడా పూజ చేయించుకొని దర్శనం చేసుకునేకే వెళ్తా ఉన్నాను. ఇది నా యొక్క బెంగళూరు టు కాళహస్తి వ్లాగ్ అనమాట. సో నేను ఫస్ట్ ఇది ఏపీఎస్ఆర్టీసీ అయిన అమరావతిలో బుక్ చేసుకున్నాను కాళహస్తికి బెంగళూరు నుంచి. సో అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ నియర్ బై ఫుడ్ కోర్ట్లో ఆగి స్నాక్స్ తీసుకొని అక్కడి నుంచి తిరుపతి మీదుగా నేను కాళహస్తికి వెళ్ళాము. అక్కడ కాళహస్తిలో బైపాస్ దగ్గర ఆపుతారనమాట నెల్లూరుకి వెళ్ళేది. అక్కడి నుంచి 20 రూపీస్ కనుక మనం సర్వీస్ ఆటోకి ఇస్తే వాళ్ళు 3వ గేట్ దగ్గర వచ్చి దింపుతారు. ఈ సైడ్ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి గేట్ 1, 2 వస్తుంది. రైట్ సైడ్ వెళ్తే 4th గేట్ వస్తుంది అనమాట. సో 4th గేట్ దగ్గర ఒకవేళ మీరు ఏటీఎమ్స్ కానీ లేకపోతే ఏమైనా హోటల్స్ కానీ వెతకాలి, టెంపుల్కి దగ్గరగా ఉండే ప్లేస్ ఏదైనా కావాలి అనుకుంటే మీరు 4th గేట్ సైడ్ వెళ్తే మీకు ఫస్ట్ ఏటీఎమ్స్ దొరుకుతాయి. అక్కడే మీకు చాలా హోటల్స్, ఒకవేళ ఏటీఎం కావాలంటే ఆ సైడ్ వెళ్ళండి. కానీ మీకు ఏమైనా కొంచెం బెటర్ ప్లేస్తో కావాలి అనుకుంటే మీరు గేట్ 1 సైడ్ వెళ్ళి ఆ నుంచి కొంచెం రైట్ తీసుకుంటే అక్కడ మీకు చాలా హోటల్స్ తక్కువ ప్రైస్కి దొరుకుతాయి, మంచి హోటల్స్ కూడాను. ఒకవేళ మీరు ఫుడ్ గురించి ఆలోచిస్తున్న ప్రకారం అయితే అక్కడ మీకు సత్రాలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఈ సత్రం కూడా నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నేను వచ్చే లోపల 8:30 అయ్యింది. మేము వచ్చే లోపల లేట్ అయినందువల్ల మీల్స్ దొరకలేదు, దోశ టిఫిన్ వరకే ఉండింది. సో అది తినేసి రూమ్కి స్టార్ట్ అయ్యాము. సో రూమ్కి వచ్చాక ఇక్కడ రూమ్ చూస్తున్నట్టయితే అంతా బాగుంటుంది. 1000 రూపీస్ పడింది ఈ రూము. మన ఫస్ట్ గేట్ నుంచి కొంచెం రైట్ సైడ్ వస్తే ఆ సత్రంకి పక్కనే ఇక్కడ ఇది నాకు వచ్చేసి 4th ఫ్లోర్లో దొరికింది. వెంటిలేషన్ అంతా బాగుంది. బెంగళూరు నుంచి వచ్చినప్పుడు అందరికీ ఉండే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వెదర్ కొంచెం హీట్గా ఉంటుందా అని అందరూ ఏసీ రూమ్ ట్రై చేస్తారు, కానీ అవసరం లేదండి. ఇక్కడ నార్మల్ రూమ్ కూడా చాలా బాగుంటుంది. వచ్చాము, ఇంకా నిద్రపోయి మార్నింగ్ 5 కల్లా లేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో హాయ్ అండి, ఇది నా డే 1 కాళహస్తికి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతూ ఉంది. సో 5:30 అవుతున్నా కూడా ఈ ఆల్మోస్ట్ అందరూ ఇప్పటికి స్టార్ట్ అయిపోయారు. రోడ్ మీద చూసినట్టయితే చాలామంది పంచె కట్టుకొని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. సో నేను కూడా స్టార్ట్ అయ్యాను. ఇది వచ్చేసి ట్రెడిషనల్ వేర్ మ్యాండేటరీ అంట. సో నేను మ్యాండేటరీ. సో నేను ఒక పంచ టీ-షర్ట్ తీసుకొని ఒక షర్ట్ చలిగా ఉందని చెప్పేసి టీ తాగాను. తర్వాత బయలుదేరాము గేట్ 2 సైడు. సో జనాలు చూస్తే చాలామంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. మీకు మార్నింగ్ 5, 6 అనే అసలు అనిపించదు, అంతమంది జనాలు ఉంటారు. సో ఒకసారి గుళ్ళోకి ఎంటర్ అవ్వడమే సెకండ్ గేట్ నుంచి మీకు రైట్ సైడ్ షాప్స్, లెఫ్ట్ సైడ్ షాప్స్. ఒకవేళ మీరు ఏమైనా విగ్రహాలు లేదా పటాలు తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సప్తగోపులం అని కనిపిస్తుంది. ఇక్కడ కృష్ణుడి విగ్రహం పెట్టి రాధాకృష్ణులది ఉంటుంది. అక్కడ ఆవులకి కూడా మనం ఫీడ్ చేసేకి ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే గర్భగుడికి రైట్ సైడ్ వచ్చేసి ఇది మనకి కౌంటర్ అన్నీ దొరుకుతాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఈ టికెట్ కౌంటర్లో అన్నిటికీ సపరేట్ లైన్స్ ఉంటాయి. మీరు వెళ్ళాలనుకుంటే ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళండి. ఎందుకంటే నేను 6 o'clock వచ్చినా కూడా నాకు 7:30 వరకు క్యూలోనే అయిపోయింది. తర్వాత మనము 750 రూపీస్ క్యూలోకి వెళ్ళాము. ఇక్కడ చాలామంది జనాలు వస్తున్నారు కదండి, వాళ్ళంతా పూజ చేసుకొని వస్తున్నారు. మేము అవర్స్ వెయిటింగ్ తర్వాత మనకి పూజ అయిపోయిందండి. సో ఈ 2 వచ్చేసి రాహుకేతు సిల్వర్వి మనకి ఇస్తారు. వీటిని వచ్చేసి మనము గర్భగుడిలోన ఉండిలో వేయాలి. దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి పాతాళ గణేశుడిది ఇది ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూసినట్టుగా ఇది 500 రూపీస్ మండపం అండి అది. సో ఫోన్స్ లోపలికి ఎలా ఉండదు. సో అందుకని మీరు ఏదైనా ఫోన్ కౌంటర్లో ఇచ్చేసి మీరు దర్శనం చేసుకొని ఇవి ఉండిలో వేసేసి రిటర్న్ రావాలండి. సో ఆల్మోస్ట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నాకు 2 hours క్యూలో ఫస్ట్ మార్నింగ్ టికెట్ తీసుకునేకి, మళ్ళీ 2 hours 750 రూపీస్ క్యూలో పూజ చేయించుకునేకి, దానిపైన మళ్ళీ 2 hours వచ్చేసి దర్శనానికి అయిపోయిందండి. ఆల్మోస్ట్ 6 hours అయిపోయింది. సో నేను రూమ్కి వెళ్ళేటప్పుడు ఇది కొంచెం కోకోనట్ వాటర్, ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నాను. సో ఇదైతే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట మనకి. సో వెయిటింగ్ అనేది ఏమంటే మన హాలిడే టైంలో వెళ్ళడం వల్ల అది అంత అట్లా అయ్యింది. బట్ యూజువల్గా అయితే 2 hours-లో 3 hours-లో మనకి దర్శనం అయిపోయి అంతా బయటకు వస్తాము. ఒకవేళ కనుక మీకు క్రౌడ్ ఎక్కువ అనిపిస్తే మాత్రం మీరు వెయిటింగ్ అవాయిడ్ చేయాలనుకుంటే 1500 టికెట్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు మినిమం ఒక 2-3 hours అన్న సేవ్ అవుతుంది. ఎందుకంటే అది గర్భగుడి దగ్గరలో చేస్తారు కాబట్టి. సో మీకు ట్రిప్ అనేది కొంచెం మీకు 1-2 hours అన్న సేవ్ అవుతుంది. సో దానివల్ల ఒకవేళ లేదు మేము నార్మల్గా వచ్చాము అనుకుంటే మీరు 500 రూపీస్ టికెట్ మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. 750 రూపీస్ మీకేం అంత హెల్ప్ఫుల్ కాకపోవచ్చు, ఎందుకంటే నాకు కాలేదు. సో 500 పీపుల్కి ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ప్లేస్ కూడా ఎక్కువ. సో వాళ్ళ బ్యాచెస్ కొంచెం మెల్లిగా అవుతాయి. మండపం చాలా స్పేషియస్గా ఉంటుంది. మినిమం ఒక 500 to 400 పీపుల్ గ్యాదరింగ్ దాకా ఉంటుంది. సో 750 కొంచెం చిన్నది.
రూమ్కి వచ్చి చెక్అవుట్ చేసాము. చెక్అవుట్ చేశాక ఇంకా రిటర్న్ బస్సు గేట్ 1 దగ్గరే దొరుకుద్ది. డైరెక్ట్ తిరుపతికి ఎవ్రీ 10-15 మినిట్స్కి ఒక బస్సు వస్తుంది. సో ఒకసారి తిరుపతికి రీచ్ అయ్యా. తిరుపతి నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి ఒక బస్సు ఉంటుంది. సో బెంగళూరుకి వచ్చేయడమే ఇంకా అంతే. ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.